హాయ్ అండి, వెల్కమ్ టు నోహితా కిచెన్ అండ్ ఫ్యాషన్స్. ఈరోజు మీకు మంచి చికెన్ కర్రీ చూపిపోతున్నానండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. ముందుగా ఇలా చికెన్ తీసుకున్నాను, టమాటా, ఆనియన్. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే అందులో ఆనియన్ కొంచెం బాగా వేయించుకోవాలి. ఆనియన్ని కొద్దిగా కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా దాల్చిన చెక్క యాడ్ చేస్తున్నాను, 2 యాలకులు, లవంగాలు కూడా యాడ్ చేస్తున్నాను. టమాటా యాడ్ చేస్తున్నానండి. ఒక ఆనియన్, ఒక టమాటా తీసుకున్నానండి. పెద్ద ఆనియన్, పెద్ద టమాటా. చూద్దాం ఎలా మగ్గిందో. బాగా మగ్గిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారాక గ్రైండ్ చేసేసుకుందాము. ఒక బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా షాజీరా, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు. ఇప్పుడు కప్పు ఆనియన్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి. సన్నగా తరుపుకున్నటువంటి ఆనియన్ని. బాగా మంచి గోల్డెన్ కలర్ రావాలి ఇవి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. బాగా రెడ్డిష్ కలర్ వచ్చేసాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు రోజు వండే చికెన్ కర్రీ కన్నా ఈ కర్రీ ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేలాగా ముక్కలకి బాగా కలుపుకోవాలి. కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకోండి. ముక్కలు కూడా బాగా వేగుతాయి, టేస్ట్ మంచిగా ఉంటుంది. కొద్దిగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో మరింత కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నానండి. బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా ఉప్పు, కారం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు మనం చేసుకున్న ప్యూరీని ఇందులో యాడ్ చేసుకుందాము. ప్యూరీ అండి, ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్యూరీ. ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. టమాటా ప్యూరీ అదంతా ముక్కలకు బాగా పట్టేసింది, ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేద్దాము. ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. లాస్ట్గా ధనియాల పొడి అండి కొద్దిగా వేస్తున్నాను. కొత్తిమీర వేసుకుంటాం కదా, సో అందుకని. అంతే అండి. ఈరోజు మీకు ఒక మంచి టిప్ చూపిస్తానండి. ఇలా 3 వెల్లిపాయలను తీసుకొని ఇలా కొంచెం కచ్చాపచ్చా దంచుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసే ముందుగా ఇలా వీటిని ఇందులో వేసుకోవాలండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఈ వెల్లిపాయలను లాస్ట్లో యాడ్ చేసుకోండి. అంతే అండి, డిఫరెంట్గా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని పూరీతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పలావ్తో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసేసారు కదా రుచికరమైనటువంటి కర్రీ ఎలా చేసేసుకోవాలో. ఇలాంటి మరిన్ని కొత్త వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.